సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎడ్యుకేషన్ లేదంటూ ఎద్దేవా చేశారు. అయితే విద్యాశాఖతో పాటు పరిపాలనపై రేవంత్ కు అవగాహన లేదని, చంద్రబాబు అప్పట్లో రేవంత్ రెడ్డికి ఏబీసీడీలు నేర్పలేదని చెప్పారు. అయితే చంద్రబాబు 20 ఏళ్లు సక్సెస్ఫుల్ గా సీఎం గా ఉన్నారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ ఏమో ఇలా ఉన్నారు అంటూ అరవింద్ కామెంట్స్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎడ్యుకేషనే లేదు. ఒకప్పుడు మాట్లాడుకుంటే అన్నాడు నా స్కూలు తెలుగుదేశము, స్కూల్ ఏంది తెలుగుదేశము అని గ్రాడ్యుయేషన్ వెళ్ళను ఇంటర్మీడియట్ వెళ్ళను చేసినా అన్నాడు. అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలే, ఏబిసిడీలు నేర్పలే, కాలేజీకి పోయినాక నేర్పుతారట. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎన్నుకోబడి ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళని అప్పచెప్పి ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? కాలేజీకి పోయి ఏబిసిడీలు, యూనివర్సిటీకి పోయి ఏబిసిడీలు వేసుకుంటారు. కాబట్టి తక్షణమే 10 ఎకరాలు ఇమీడియట్గా 5ని 10 చేయాల్సిందిగా మా డిమాండు. నీళ్ళు పారించమన్న అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది, సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు, త్రాగునీరుకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి. నీళ్ళు వారించవా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం బారిస్తా అంటుండ్రు. అందుకే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలేదు ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ.